రామగుండానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ప్రకటించడం పట్ల జాతీయ మాల మహానాడు సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. గోదావరికని జాతీయ మాల మహానాడు సంఘ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం రామగుండం పట్టణ అధ్యక్షులు మాలే మధు మాట్లాడుతూ రామగుండానికి 800 మెగా పవర్ ప్లాంట్ను ప్రకటిస్తూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేయడం హర్షణీయమని అన్నారు. ఇందుకు సహకరించిన మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ గడ్డం వంశీకృష్ణులకు దృఢ సంకల్పంతో పట్టుబదలని దీక్షతో 800 మెగావాట్ల మెగా పవర్ ప్లాంట్ సాధించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చరిత్రలో రామగుండం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. అలాగే ఇక్కడున్న రోడ్ల విస్తీర్ణ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, పవర్ అనుసంధానం సంబంధించినటువంటి కార్యక్రమాలపై ఎమ్మెల్యే శ్రద్ధ కనపరచడంపై హర్షం వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారి అధ్యక్షతన ఇక్కడ రామగుండం ఏరియాలలో 700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి గురించి, విద్యుత్ ఫ్యాక్టరీ గురించి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇనాగ్రేషన్ చేయడం అనేది ఇది గొప్ప శుభసూచకమని నేను భావిస్తున్నా. గతంలో కంటే ఈ వర్తమానంలో ఉన్న యువతకు దృష్టిలో పెట్టుకొని మన రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. వారికి ప్రత్యేక అభినందనలు. రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు చేసే పనులకు సపోర్టుగా మన మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, తర్వాత మన ఎంపీ వంశీకృష్ణ గారు, తర్వాత మన చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్ గారు, వీళ్ళందరూ సమిష్టి కృషితోటి నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ రామగుండంను ఒక మాస్టర్ సిటీగా మార్చడానికి మన రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు ఎంతో కష్టాలకు ఓర్చుకొని ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. వారికి కంప్లీట్గా మన మాల మహానాడు తరఫున మేము ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాము. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మరియు ఎంపీ వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్ అనేది మొన్న శాంక్షన్ జరిగిన సందర్భంగా మాలా సంఘం తరఫున మేము ఇక్కడికి ఇచ్చేసి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను, వారికి మరియు శుభాభివందనాలు తెలియజేస్తాను. అంతేకాకుండా ఆయన చేసినటువంటి వీళ్ళు ముగ్గురు కృషితోనే ఈరోజు సాధించినటువంటి ఇది చరిత్రలో చిరస్థాయిగా ఇక్కడ నిలిచిపోతారు. నిరుద్యోగంతో బాధపడుతున్నటువంటి ఎంతోమంది నిరుద్యోగులు దీనివల్ల దాదాపు లబ్ధి పొందే పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వీళ్ళు ఇది తీసుకొచ్చి మేమున్నాము భరోసాగా అని చెప్పి తెలియజేయడం గొప్ప పరిణామంగా భావిస్తూ వారికి శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు సంఘం నాయకులు దేవ వెంకటేశం, కార్యదర్శి నంది నాగేష్, జనరల్ సెక్రటరీ కొండా కుమార్, నోకల మొండయ్య, దేవి లక్ష్మీ నర్సయ్య, నేరటి శంకర్, లింగమూర్తి, లక్ష్మీనారాయణ, దాసరి రమేష్, దాసరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886246777 99085552928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్, ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణురాలు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని.